నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యు అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్. మీకు చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుందా? మీ రోజువారీ దినచర్య ఇలా చేసి చేసి చాలా స్లోగా అవుతున్న భావన కలుగుతుందా? దీన్ని మనం అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం. దీంట్లో 4-5 రకాలైన అబ్సెషన్స్ మనిషికి ఉంటాయి. క్లీనింగ్ అంటే మనం ఇంట్లో ఉన్న వస్తువుల్ని పదే పదే కడిగింది 10 సార్లు కడుగుతూ ఉంటాం. అలాగే చేతుల్ని రోజుకు ఒక 20-30 సార్లు కడుగుతాం. కొందరు గ్యాస్ స్టవ్ని ఎన్నోసార్లు చెక్ చేస్తూ ఉంటారు. లేదు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలైనా సరే వాళ్ళు తాళాలని వేసిన తర్వాత 10 సార్లు లాగి చూస్తూ ఉంటారు. కొందరికి వాళ్ళు పెట్టిన అంశాలని, పెట్టిన వస్తువుల్ని సరిగ్గా పెట్టానా లేదా, సిమెట్రిక్గా ఉందా లేదా, ఏదో ఒక చిన్న విషయం జరుగుతుంది, ఇంకా అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా వెళ్ళి చాలా పెద్ద భయంకరమైన ఆలోచనలతోటి వాళ్ళు జీవితాన్ని గడిపేస్తుంటారు. ఇవన్నీ లక్షణాలు ఉంటే వాటన్నిటి డినై చేయకుండా మీరు తప్పకుండా ఒక సైకాలజిస్ట్ని కానీ సైకాట్రిస్ట్ని కలవండి. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ద పీపుల్ హూ రియలీ నీడ్ దిస్ హెల్ప్ అండ్ ప్లీజ్ టేక్ కేర్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.